317 జీవోపై తమ పోరాటాన్ని టీచర్లు గుర్తించారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సీఎం రేవంత్ పరిపక్వత లేని నిర్ణయాలతో రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారని విమర్శించారు. రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ హామీలు నెరవేర్చలేకనే బీజేపీ నేతలపై ఎదురుదాడి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కొమరెల్లి మల్లన్నను దర్శించుకున్నారు మెదక్ ఎంపీ రఘునందన్. ఎడ్యుకేషన్ సెక్టార్లో సమస్యలపై పోరాడతానని చెప్పారు కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య. కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విజయం ప్రధాని మోదీకి పార్టీ కార్యకర్తలకు అంకితమన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ట్యాక్స్ సడలింపులకి కృతజ్ఞతగా ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్యకు ఓటు వేసి గెలిపించారని తెలిపారు. ఉపాధ్యాయ సమస్యల కోసం 317 జీవో కోసం కొట్లాడి జైలుకు వెళ్లామన్నారు. తమ పోరాటాలను టీచర్లు గుర్తించారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే జోష్తో పనిచేయాలని పార్టీ నేతలకు సూచించారు సంజయ్. కరీంనగర్ ఎంపీ కార్యాలయం దగ్గర టీచర్ ఎమ్మెల్సీ విజయోత్సవాల్లో పాల్గొన్నారు బండి సంజయ్. సీఎం రేవంత్ పరిపక్వత లేని నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఆర్ఆర్ఆర్ నార్త్ అలైన్మెంట్ మార్పుతో రైతులు విలువైన భూమిని కోల్పోతున్నారన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు అండగా ఉంటామని చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకనే బీజేపీ నేతలపై రేవంత్ ఎదురుదాడి చేస్తున్నారన్నారు లక్ష్మణ్. ఈ త్రిబులార్ యొక్క ఉత్తర భాగానికి సంబంధించినటువంటి అలైన్మెంట్ వల్ల అభివృద్ధి పేరుతో పచ్చటి పొలాలను ఆనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఈ త్రిబులార్ పేరు మీద మళ్ళీ నష్టపోయిన రైతులకు మళ్ళీ ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క తప్పుడు విధానాలను సరిదిద్దుతామని, అలైన్మెంట్లో మార్పులు తీసుకొచ్చి మీకు న్యాయం చేస్తామని ఆనాడు ఇదే కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చి ఎన్నికలైన తర్వాత వాళ్ళ నోళ్ళు ఎందుకు మూగబోయింది. కొమరెల్లి మల్లన్నను దర్శించుకున్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. గర్భాలయంలో స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేసి ముఖమండపంలో కుటుంబ సమేతంగా పట్నం వేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత రఘునందన్ రావుకు స్వామివారి చిత్రపటం అందజేసి స్వామివారి శాలువాలతో సత్కరించారు అధికారులు. 317 జీవో చాలా దుర్మార్గమైనదన్నారు కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య. దీనిపై తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఎడ్యుకేషన్ సెక్టార్లో అనేక సమస్యలున్నాయని చెప్పారు. సమస్యలతో ఉపాధ్యాయులు సతమతమవుతుంటే పిల్లలకు నాణ్యమైన విద్య ఎలా అందుతుందని ప్రశ్నించారు. ఇకపై తను వీలైనంత వరకు ఉపాధ్యాయులతోనే ఉంటారని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పారు. టీచర్స్కు చాలా సమస్యలు ఉన్నాయి. ఒకటి, ప్రతి టీచర్కు ప్రతి గ్రూప్కు డిఫరెంట్ సమస్యలు ఉన్నాయి. అవన్నిటిని మనం వర్క్ సార్ట్అవుట్ చేయాలి. అందులో స్పెషల్గా 317 అనే జీవో చాలా అన్యాయం. అట్లా చూసుకుంటే ప్రతి ప్రాబ్లం ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి మనం గవర్నమెంట్తో కంటిన్యూ కొట్లాడి మనం బడ్జెట్ అలొకేషన్ పెంచుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాగా బడ్జెట్ ఎక్కువ తీసుకొచ్చి మనం వాళ్ళ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయాలి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కొమరయ్య గెలుపుతో ఆదిలాబాద్ జిల్లాలో సంబరాలు చేసుకున్నారు బీజేపీ నేతలు. జిల్లా కేంద్రంలోని వినాయక చౌక్లో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. వేములవాడలోనూ బీజేపీ జిల్లా అధ్యక్షులు గోపి ఆధ్వర్యంలో విజయోత్సవాల్లో పాల్గొన్నారు నేతలు.